మతాలకు అతీతంగా కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ మే 13 జరిగే ఎన్నికల వరకు కూడా నిద్రపోకండి. ఏ బూత్లో ఏ ఊరు అక్కడనే ఉండండి. పరాయి ఊరు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కూడా మన కార్యకర్తలు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏదైనా డబ్బు అది పంపితే కూడా మీరు నిలదీసి ఎవరికో అడ్డుపడాల్సిన అవసరం ఉంది. ఇక రఘునారాయణ రావు గురించి చెప్పండి. మోసం చేసింది కాబట్టి మళ్ళీ అసంటాన్ని గెలిపిస్తే ఏం చేయడు మన దుబ్బాక నియోజకవర్గానికి. ఇక టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోడీలు వేసినట్టు ఎందుకంటే కేంద్రంలో లేదు. మీ కష్టాల్లో పాలు పంచుకున్న వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే కాదు మరి 9 గంటలకు పొద్దున మన ఇక్కడ కార్నర్ మీటింగ్ ఉంటుంది. 9 గంటలకు అందరూ కూడా ఆ రోజు అందరు రావాలి. మే 8 నాడు 9 గంటలకు మరి ఒక యుద్ధ ప్రతిపాదన తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి రాయపూర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాయపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కనకయ్య గారికి, చేగుంట ఎంపీపీ శ్రీనివాస్ గారికి, తొగుట ఎంపీపీ నరేందర్ రెడ్డి గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ పరమేష్ గారికి, మరియు 2 గ్రామాల నుంచి వచ్చేసిన కాంగ్రెస్ పోగొట్టుకున్న రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక మంచి అవకాశం మళ్ళీ దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఎందుకంటే గతంలో ముత్యంరెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, మీ అందరికి తెలుసండి, అది వాస్తవం కూడా. కాబట్టి మనకు ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, మంచి కార్యదీక్షతో ఒక విజన్ తోటి ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరొకసారి మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం కార్యకర్తలు అందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు ఇచ్చినాము, 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలు వైద్యం చేయించుకోవడానికి 10 లక్షల రూపాయల వరకు ఇచ్చినాము. మొన్ననే ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గం కాబట్టి ప్రజల దగ్గర పోయి గతంలో అభివృద్ధి చేసిన మేమే, మరి ఇప్పుడు కూడా అవసరం ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, రైతు రుణమాఫీ కావాలన్నా, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే అది కాంగ్రెస్ పార్టీతో అయితే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మనం అందరం ఒకసారి ఆలోచన చేయాలి. వర్గాల బిడ్డ, ఒక బీసీ బిడ్డ కాబట్టి ఒక బీసీకి అవకాశం వచ్చింది. మీ కష్టాలు తెలిసి ఆగస్టు 15 లోపల కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి రైతుకి ఎవరికైతే 2 లక్షల రూపాయల రుణం ఉందో ఖచ్చితంగా మాఫ్ అవుతుంది. అదేవిధంగా వచ్చే వానాకాలంలో మీ పంటకు వరి పంట ఎవరైతే చేసిన వాళ్ళందరూ కూడా 500 రూపాయల బోనస్ కూడా రాబోతుందని నేను చెప్తా ఉన్నా. అంటే ఒక 6 నెలలు 7 నెలలని మన ప్రజాప్రభుత్వం ప్రజల కోసం, పేద రైతాంగం కోసం ఏ విధంగా ఆలోచన చేస్తుంది ఆ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపై. వాటి మీరు అందరూ కూడా 7 రోజులు మాత్రమే, 7 రోజులు కష్టపడండి. 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జెండా మీ అందరికీ అండ అవుతుందని చెప్తా ఉన్నా. కాబట్టి నియోజకవర్గం నుంచి మనం ఈ ప్రాంతంలో సిద్దిపేట కావచ్చు, గజ్వేల్ ఏ గ్రామంలో అయితే ఓట్లు వస్తాయో ఆ గ్రామానికే మొదట ప్రిఫరెన్స్ ఉంటుంది. అంతేగాని ఆ గ్రామంలో ఉన్న నాయకులకే నామినేటెడ్ పోస్టులు వస్తాయి. మరి ఎవరైతే పర్ఫార్మెన్స్ ఎవరో ఓట్లు కావో ఆ ఉన్న పదవులు ఊరుతాయి. ఉన్న పదవులు ఊరుతాయి, నాతో సహా. మా ఊరు నాకు రాకపోతే నన్ను తీసేయాలా లేదా? ఎందుకంటే ఎప్పటికీ నడవైంది. డబ్బులు లేని ఎన్నికలు మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థను నాశనం